ప్రస్తుత జనరేషన్లో కనుక ఒకసారి చూసుకుంటే మన పక్కనోడికి మనం ఏదైనా సరే ఒక మంచి చేయాలి అని చెప్పేసి వెళ్ళినప్పుడు అదే మంచి మనకి తిప్పికొట్టి మనల్ని బొక్కవార్లో పడేస్తూ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ మనకి గుంటూరులో కూడా జరిగిందనమాట. సో గుంటూరులో ఒక ఆటో డ్రైవర్ అతను అమౌంట్ విత్డ్రా చేసుకుందామని చెప్పేసి ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు. సో ఏటీఎంకి దగ్గరికి వెళ్ళి ఒక 5,000 రూపాయల క్యాష్ విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్న తర్వాత వెంటనే ఇంకొక పిల్లవాడు వచ్చాడు. అతనికి ఒక 20 ఇయర్స్ ఉంటాయో ఉండవో కూడా తెలియదు. సో అతను వచ్చి ఏమన్నాడు, నేను ఏటీఎం తెచ్చుకోలేదు, సో మీ ఏటీఎంతో డబ్బులు తెస్తారా, లేదు అంటే మీ దగ్గర ఆల్రెడీ 5,000 తీశారు కదా, 5,000 నాకు ఇవ్వండి, నేను మీకు ఫోన్పే కొడతాను, సో మళ్ళీ మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఓకే, చిన్నపిల్లడు కదా పాపం ఏటీఎం మర్చిపోయి ఉంటాడులే అని చెప్పేసి ఆటో డ్రైవర్ ఏం చేశాడు, సరే తీసుకో అని చెప్పేసి డబ్బులు ఇచ్చాడు. అతను ఏం చేశాడు, ఆ చిన్నపిల్లడు ఒక 5,000 ఫోన్పే చేశాడు. ఫోన్పే చేసి ఫోన్పే చేశాడు కానీ అవి ఇటువైపు అకౌంట్లోకి రాలేదు. సో అంటే ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ ఒకటి వచ్చిందంటే, సో దాంట్లో భాగంగానే మరి డబ్బులు అయితే కొట్టినట్టు చూపించింది, కానీ మరి అవి అకౌంట్లోకి అయితే ఎలా. సో నాకు తెలిసి అయితే అవి ఏదో నెంబర్లు నొక్కుంటాడు నాకు తెలిసి అయితే. సో అమౌంట్ కొట్టకుండా ఓన్లీ నెంబర్లు ఉంటాయి కదా మనకి, ఆ నెంబర్లు కొడితే అమౌంట్ పోయినట్టు కొంతమంది అనుకుంటారు. సో ఆ విధంగా కొట్టినట్టున్నాడు. సో దాని తర్వాత ఆయన ఏమనుకున్నాడు, సో డబ్బులు ఇంకా రాలేదంటే ఇంకో 2 మినిట్స్ టైం పట్టిద్ది, కొంచెం నాకు పని ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఒక 2 మినిట్స్ టైం పట్టిద్దిలేండి, సో కొట్టాను కదా చూశారు కదా అని చెప్పేసి అట్లా నమ్మించాడు. సో పాపం తెలియదు కదా ఆటో డ్రైవర్ కొంచెం, సో అందుకని చెప్పేసి అతను కూడా నమ్మాడు. దాని తర్వాత చూశాడు రాలేదు. సో మరి ఇప్పుడు ఏం చేశాడు, మరి రాపోయేసరికి మరి అతను చూద్దామంటే అతను ఈ దరిదాపులో లేడు. సో మరి అది ఇప్పుడు మనకి సీసీ ఫుటేజ్లో అయితే అక్కడ ఏటీఎంలో సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, సో దాంట్లో అయితే పట్టుబడటం జరిగిందనమాట.